మీ పేరన్నా? నాయుడు. అన్నా నాయుడు. నాయుడు ఏం చేస్తుంటారు? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకే, ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారు అనుకున్నారు మీరైతే? చంద్రబాబు నాయుడు. ఎందుకు? ఎందుకంటే జగన్ ఏం చేయట్లేదు కదా. జగన్ ఏం చేయలేదని అంటే మీకు ఆయన చేయండి అసలు ఏంటి, ఎలా అనిపిస్తుంది? పరంగా మా పరంగా అయితే ఒకప్పుడు కాలేజీకే పడేయన్న ఫీజులు కానీ ఏమైనా. ఓకే, ఇప్పుడు చూస్తే మాకు అని చెప్పేస్తున్నారు, దొబ్బుతున్నారు. మాకు కరెక్ట్ రాయని చేయరు. కాలేజీ వాళ్ళు మమ్మల్ని దొబ్బుతారు. మమ్మల్ని దొబ్బితే ఏంటంటే మేము కట్టలేము. మేము కట్టలేకపోవడం వల్ల మాకు సర్టిఫికేట్లు రావు, ఎగ్జామ్ రానివ్వట్లేదు. చాలా ఇదైపోతుంది. కాలేజీ కంటే వాళ్ళు ఏమైనా దొబ్బులు పడినాయి, మాకు సంబంధం లేదు. మమ్మల్ని అడిగారు. స్కాలర్షిప్ విషయంలో అయితే చాలా దారుణంగా ఉందండి. బీటెక్ వాళ్ళు చాలా మంది సర్టిఫికేట్ల కోసం తన్నుకుంటున్నారు. ఇప్పుడు నేను చాలా వరకు న్యూస్ లో వింటున్నాను, కొన్ని చోట్ల వింటున్నాను, స్కాలర్షిప్లు అనేవి మీకు టయానికి ఇవ్వకపోవడం వల్ల కాలేజీ వాళ్ళు మీరు ఫీజులు కడితేనే మీకు సర్టిఫికేట్లు ఇస్తాం, లేదంటే మీకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారంట. అవన్నీ వాస్తవాలన్నా? అది అంటే మీకు ఈ స్కాలర్షిప్స్ అనేవి టయానికి పడతలేదా? మరి జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక అవి అని చెప్పి సమ్ స్కీమ్స్ ఉన్నాయి కదా, మరి వాటి వల్ల మీకు న్యాయం జరగట్లేదా? ఓకే, ఇస్తున్నారు. మాకు ఇచ్చినట్టు ఇచ్చి మేము కాలేజీ కడుతున్నాం. మాకే సొంతంగా ఇట్లేదు వాడుకోమని. ఓకే, అదే కాలేజీకి వేసుకుంటే మాకేముండదు కదా. ఓకే, మరి జగనన్న ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా డెవలప్ చేశాడు. అక్కడ దేశంలోనే ఎక్కడ లేని ఎడ్యుకేషన్ విధానాన్ని తీసుకొచ్చాడు. అది అని చెప్తున్నారు. అవన్నీ నిజాలా మీరు అనుకునే? కాలేజీలో అయితే ఏమీ లేదన్నా, స్కూల్స్ అయితే పర్లేదన్నా. స్కూల్స్ చేస్తున్నారు. 15,000 ఎందుకు నాకు అర్థం కాదు. ఓకే, చదువుకునే పిల్లలకి డబ్బులు ఇవ్వడం మంచిదనంటారా? కాదనంటారా? కాదు. అసలు స్కూల్స్ బాగా డెవలప్ చేస్తే సరిపోయింది కానీ డబ్బులు ఇచ్చి ఏం చేస్తారు? ఓకే, ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగుంది అని అంటున్నారు, నిజమా? ఎడ్యుకేషన్ స్కూల్స్ అయితే బాగానే డెవలప్ చేస్తున్నారన్న. ఓకే, డిగ్రీకి ఇలా వచ్చి బీటెక్ వచ్చేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు డిగ్రీ చదువుతున్నారు కదా, మీ ఫైనల్ ఇయర్ అప్పుడు, మరి మీకు నెక్స్ట్ జాబ్ వస్తుంది అనుకుంటున్నారు అసలు మీరు? మా ఆంధ్రాలో అయితే రాదన్న. ఓకే, ఆంధ్ర అయితే రావు, ఏమి లేవు. ఆంధ్ర అయితే రాదంటారు. కనీసం ఆంధ్రాలో ఏమైనా ఐటీ కంపెనీస్ ఏమైనా ఉన్నాయని మీకు ఏమైనా ఐడియా ఉందా? నాకు తెలిసి ఏమి లేవు అన్న. ఏమీ లేవు. ఐడియా అంటే పానీపూరి బండ్లు వస్తాయి. ఓకే, జాబ్ వచ్చి. ఓకే, ఓకే, నూడిల్స్ బండ్లు, పానీపూరి బండ్లు ఈ విధంగా మీకు ప్రయోజనం అయితే ఉండదని అంటారు. ఓకే, మరి గవర్నమెంట్ పరంగా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏవో ఉంటాయి కదా సంథింగ్, అవేమి రిలీజ్ ఎట్లా జాబ్ చేయాలంటారు? ఏమీ లేవు. ఓకే, ఒక మాటలో అసలు మీకు క్యాపిటల్ ఉందన్నా? మీకు క్యాపిటల్ లేవు, మాకు రాదు అది. అసలు మీ క్యాపిటల్ పేరేంటన్నా? తెలియదు అన్న, ప్రస్తుతానికి అయితే తెలియదు. అసలు మీరైతే ఏమనుకున్నారు క్యాపిటల్ మీద? అనుకోవట్లేదు, ఏమన్నా ఉంటే కదా అనుకోవడానికి, ఏమి లేకుండా క్యాపిటల్ అయితే మీరు ఏమనుకోవట్లేదు. మనం కనీసం పోలవరం ప్రాజెక్ట్ అయినా మీరు పూర్తి చేస్తారు మీరు? అది అవదన్నా, ఇంకా అది అవదంటారు. మరి ఆంధ్ర ప్రజల ఆశాజ్యోతి కళలు ఎప్పుడు నిండా కళ్ళకన్నారు. పోలవరం ప్రాజెక్ట్ వస్తే కొన్ని వేల ఎకరాలకి నీరు అందుబాటు అని అన్నారు కదా, కళ్ళకి అన్నమే అన్న, ఇంకేముండదు. అది అవదంటారు. ఓకే, టీడీపీ జనసేన పొత్తులో బీజేపీ అనేది కలవాలని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు, కొంతమంది వద్దు అనుకుంటున్నారు. అసలు మీ ఒపీనియన్ అండి? కలిస్తే మంచిదా, కలవకపోతే మంచిదా? అంటే వాళ్ళైతే ఇప్పుడు జనసేన గానీ టీడీపీ గానీ పొత్తు కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ వెళ్తే జగన్ ఢీ కొట్టడం అంత ఈజీ కాదని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఆల్రెడీ ఢిల్లీలో మంత్రాలు జరుపుతున్నారు. ఓకే, ఓట్ షేర్ పరంగా కనీసం ఏమైనా బెనిఫిట్ ఉంటుందో బీజేపీ వల్ల? ఉండొచ్చు అని అంటారు. ఇప్పుడు మీరైతే డిగ్రీ కంప్లీట్ చేసేటప్పటికి జాబులు రాకపోతే ఏం చేస్తారు? కొని అంతేగాని ఆంధ్రాలో బతకంటారు. ఓకే, ఒకవేళ మళ్ళీ జగనే గెలిస్తే ఆంధ్ర నుంచి వచ్చేసి తెలంగాణలోనో కేరళలో ఏదో ఒక స్టేట్ వెళ్ళిపోయి అక్కడ మార్పించేసుకుంటాం. ఓకే, మీ ఆధార్ కార్డు కట్టలేవు, మా పిల్లలు కట్టలేరు, వాళ్ళ పిల్లలు కట్టలేరు. ఓకే, మీ నెగిటివ్ ఆధారాలన్నీ మార్చుకుంటానంటారు. ఓకే, ఇప్పుడు ఓవరాల్ గా అయితే జనసేన టీడీపీ ఎన్ని సీట్లు గెలుస్తారు అనుకున్నారు మీరైతే? 50-50 అని ఇద్దరు రావచ్చు. అయితే మధ్యలో అటు 2-3 సీట్లు గెలిస్తే జస్ట్ మెజారిటీ మీద 2-3 సీట్లు ఎక్కువ గెలుస్తారు అనుకున్నారు మీరైతే. ఓకే, మరి చంద్రబాబు వస్తే అంత వన్ సైడ్ డెవలప్మెంట్ జరుగుతుంది అనుకున్నారు మీరైతే? ఖచ్చితంగా. హైదరాబాద్ చేసింది. ఓకే, హైదరాబాద్ ని కొంతవరకు డెవలప్ చేసింది ఆయన అంటారు. అది మీ ఓటు అయితే ఎవరికైనా? చంద్రబాబు నాయుడు.